500% టారిఫ్ రష్యా నుంచి చమురు కొనే దేశాలపై విధింపు. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్. కెనడాపై 35% సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి నిర్ణయం. రష్యా చమురుతోనే ప్రపంచానికి మేలు, లేకపోతే ధరలు మోత మోగేవి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. యాక్చువల్గా ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3 సంవత్సరాల్లో కూడా రష్యా ఎక్కడ తగ్గట్లేదు, ఉక్రెయిన్ ఎక్కడ తగ్గట్లేదు. రష్యా ఆయుధ సంపత్తిలో ప్రపంచంలోనే నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే అమెరికా తర్వాత అత్యధిక ఆయుధాలు, అత్యధిక అణుబాంబులు, యాక్చువల్గా చెప్పాలంటే అమెరికా కంటే కూడా ఎక్కువ అణుబాంబులు కలిగిన దేశం రష్యానే. కానీ ఇక్కడ రష్యా కంటే ఆయుధాలు కూడా రష్యా దగ్గర ఎక్కువ ఉంటాయి. కానీ కేవలం ఉక్రెయిన్ మన యూరప్ దేశాలు అమెరికా ఇచ్చే ఆయుధాల మీద ఆధారపడి రష్యాతో యుద్ధం చేస్తుంది. కానీ ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే కేవలం వారం లోపే రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకొని యుద్ధం ముగిసిపోతుంది అనుకున్నారు. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ యుద్ధం ఎటు తెగట్లేదు. అప్పుడు కావాలనే ట్రంప్ ఇప్పుడు రష్యాని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి. ఆర్థికంగా ఇబ్బంది పెడితే ఆ దేశము ఆటోమేటిక్ గా తన సైగల్లో తన చెప్పు చేతుల్లోకి వస్తుంది, తన మాట వింటుంది అని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం కోసం రష్యా నుంచి ఎవరు ఆయిల్ కొన్నా 500% టారిఫ్ విధిస్తామని చెప్తున్నారు. కానీ ఈ 500% టారిఫ్ విధించడం వల్ల రష్యా ఆటోమేటిక్ గా యుద్ధం నుంచి విరమించుకొని వస్తుంది అని ఆయన ఆలోచన. ఒకవేళ రష్యా డేర్ చేసి ఒక అణుబాంబు కనుక ఉక్రెయిన్ మీద వేస్తే, ఎందుకంటే ప్రపంచంలో 6000 అణుబాంబులు కలిగిన ఏకైక దేశం రష్యా డేర్ చేసి మీరు ఆర్థిక ఆంక్షలు విధిస్తారా నా మీద అని ఉక్రెయిన్ మీద కనుక అణుబాంబు వేసినా, లేకపోతే ఇప్పటి వరకు నార్మల్ గా అటాక్ చేశారు, హ్యూజ్ గా అటాక్ చేసిన ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకోవడం రష్యాకు పెద్ద విషయం కాదు. ఒకవేళ అణుబాంబు వేసినా, ఒకవేళ సడన్ గా ఉక్రెయిన్ మీద బీభత్సంగా అటాక్ చేసినా అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ యూరప్ దేశాలు కానీ అమెరికా కానీ ఎంటర్ అయితే ఆటోమేటిక్ గా 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయి ప్రపంచం ఆర్థిక మందంలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటున్నారు, కానీ మన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు క్లియర్ గా చెప్తున్నారు, ప్రపంచంలో రష్యా ఆయిల్ సప్లై 9% ఉంది. 9% ఆయిల్ సప్లై అంటే ఆల్మోస్ట్ 10% ఆయిల్ సప్లై రష్యా నుంచి జరుగుతుంది ప్రపంచానికి. ముఖ్యంగా ఇండియా, చైనా రష్యా ఆయిల్ మీద దిగుమతి మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మనం మన ఒపెక్ కంట్రీస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళం. కానీ రష్యా ఏం చేసింది అంటే ఈ యుద్ధం ప్రారంభం తర్వాత అమెరికా అనేక ఆంక్షలు విధించడంతో మనకి ఆయిల్ చాలా తక్కువ ధరకు, అంటే ఇప్పుడు ఒక క్రూడ్ ఆయిల్ ధర $70 ఉంటే మనకి $50, $40 ఇస్తుంది. దాంతో మనం ఏం చేసాం, 35% ఆయిల్ దిగుమతి అనేది రష్యా నుంచి చేసుకుంటున్నాం. రష్యా నుంచి చేసుకోవడం వల్ల మనం ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఈ ఆర్థికంగా నిలిపివేయాలి రష్యాకి అని ట్రంప్ ఒకే ఒక కారణంతో మన మీద 500% టారిఫ్ విధిస్తామని హెచ్చరిస్తున్నాడు. కేవలం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఒకే ఒక కారణంతో చేస్తా అంటున్నారు. కానీ మన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఏమంటున్నారు, మీరు ఇలా చేస్తే ప్రపంచంలో మరో ఆర్థిక మాంద్యం రావచ్చు. ఎందుకంటే ప్రపంచ సప్లైలో 10% రష్యా కెపాసిటీ. ఇప్పుడు 10% ఒకేసారి ఆగిపోతే ఒక బ్యారెల్ ధర $120 నుంచి $150 వెళ్ళిపోతుంది. $120 నుంచి $150 వెళ్తే ఇప్పుడు $70 ఉంటే మన దేశంలో పెట్రోల్ రేటు $100-110 ఉంటుంది, డీజిల్ 105, పెట్రోల్ 110. ఒకవేళ $150 వెళ్తే లీటర్ పెట్రోల్ ధర 200 అవుతుంది. 200 అయితే ఆయిగా మొత్తం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మొత్తం పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగితే నిత్యావసర ధరలు పెరుగుతాయి. దాంతోపాటు మన డైలీ మనం రోజు వాడే అన్ని ధరలు పెరుగుతాయి. కూరగాయల ధరలు పెరుగుతాయి, బియ్యం, పప్పులు అన్ని ధరలు పెరుగుతాయి. దీంతో ప్రపంచం మరొక ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఇలా చేయకండి అని ట్రంప్కి చెప్తున్నారు. ఆల్రెడీ మొన్న బ్రిక్స్ దేశాలు డాలర్ కరెన్సీని మీరు అపోజ్ చేస్తున్నారు, బ్రిక్స్ కరెన్సీ తేవాలనుకుంటున్నారు, కాబట్టి బ్రిక్స్ దేశాల మీద 10% టారిఫ్ విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. అప్పుడు బ్రెజిల్ ప్రధాని ఒకటి చెప్పారు, మాకు ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు, మీ దేశం సంగతి మీరు చూసుకోండి, మా దేశం మా సార్వభౌమత్వం మాకుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు, ఎవరి దేశం వాళ్ళ సార్వభౌమత్వంతో ఉన్నారు, కాబట్టి మీరేం చేయాల్సిన అవసరం లేదని బ్రెజిల్ ప్రధానమంత్రి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు ట్రంప్ గారికి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కేవలం రష్యాని ఆర్థికంగా వాళ్ళని నాశనం చేయడానికే. ఎందుకంటే పుతిన్ వినట్లేడు, ఉక్రెయిన్ యుద్ధం ఆపమంటే ఆపట్లేడు. వీళ్ళు అనవసరంగా ఆయుధాలు సప్లై చేస్తున్నారు, వీళ్ళు ఆపమంటే వీళ్ళు ఆపరు, అంటే మీరు ఆపరు కానీ నేను ఆపాలని రష్యన్ ఇది
పంతానికి పోయిందనమాట. పంతానికి పోవడం వల్ల రష్యా తగ్గట్లేదు, ఇక్కడ ఉక్రెయిన్ తగ్గట్లేదు. ఉక్రెయిన్కి హెల్ప్ చేస్తుంది అనమాట యూరోప్ దేశాలు, అమెరికా. దానివల్ల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యాని ఆర్థికంగా కొడితేనే యుద్ధం ఆగుతుందని ట్రంప్ ఆలోచించి ఒక బిల్లు తీసుకొస్తున్నాడు. ఆగస్టు 1 నుంచి ఈ బిల్లు రాబోతుంది. రష్యాకి ఎవరైనా హెల్ప్ చేస్తే, అంటే రష్యాకి నుంచి ఏమి కొన్న ఆయిల్ కొంటే 500% టారిఫ్ విధిస్తా అంటున్నారు. ఈ 500% టారిఫ్ విధిస్తే ప్రపంచ సప్లై నుంచి 10% ఆయిల్ సప్లై ఆగిపోతుంది. 10% ఆయిల్ సప్లై ఆగిపోతే దేశంలో కాదు ప్రపంచంలోనే మరొక ఆర్థిక మాంద్యం వస్తుంది. 2008 పరిస్థితి గుర్తుంది కదండి. ప్రపంచం ఆర్థిక మాంద్యంలో బీభత్సమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. కాబట్టి మళ్ళొక ఆర్థిక మాంద్యం వస్తుంది. కాబట్టి మీరు అలా చేయకండి అని చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారో చూడాలి.